Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తుని మున్సిపాలిటీలో యనమల దివ్య ఆకస్మిక తనిఖీలు. శానిటేషన్ పై కమిషనర్ ను నిలదీసిన ఎమ్మెల్యే. చిరు వ్యాపారులకు ఆప్యాయత పలకరింపు. కూరగాయల మార్కెట్లో బజారు చేసిన యనమల దివ్య. టెన్త్లో సత్తా చాటిన సర్కార్ విద్యార్థులు. మెరిట్ విద్యార్థులను సత్కరించిన కాకినాడ కలెక్టర్. విశాఖలో జర్నలిస్టుల ఆందోళనలు. పలాసలో ఉచిత వైద్య శిబిరం. మున్సిపల్ యంత్రాంగం తెల్లమొహం వేసింది. ఏం చేస్తున్నారు? ప్రజారోగ్యంపై ఇంత నిర్లక్ష్యమా? ఎమ్మెల్యే యనమల దివ్య తుని మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహ జ్వాల. ఇది పనితీరు మెరుగుపరచుకోండి, లేదంటే దండన తప్పదని ఆమె హెచ్చరించారు. తుని పట్టణంలో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే సిఎంఆర్ సెంటర్ వద్ద పూడుకొనిపోయిన డ్రైనేజీను జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణతో కలిసి పరిశీలించి మున్సిపల్ అధికారులకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. పథకాలకు ప్రారంభోత్సవాలు ఆరంభ సూరత్వం కాకూడదు. బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య కర్తవ్య నిర్వహణలో స్పీడ్ పెంచారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ప్రజలు ఆశించిన రీతిలో అధికార యంత్రాంగం పనితీరు ఎలాగుంది తెలుసుకునేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే తుని పట్టణంలో మెరుపు వేగంతో చేసిన ఆకస్మిక తనిఖీలు మున్సిపల్ యంత్రాంగానికి ముచ్చెమటలు పట్టాయి. పట్టణ సుందరీకరణకు బోలెడన్ని నిధులను ఎమ్మెల్యే యనమల దివ్య రప్పిస్తున్న శానిటరీ విభాగం మొద్దునిద్రకు డ్రైన్లు కంపుకొడుతున్నాయి. మేడం ఆకస్మిక తనిఖీల్లో మున్సిపల్ అధికారుల డొల్లతనం బయటపడింది. ఈ మధ్యే మేడం సీఎంఆర్ వద్ద డ్రైనేజీను పరిశీలించి ఎప్పటికప్పుడు పూడికతీత చేయాలని కమిషనర్ను ఆదేశించారు. దీంతో 2-3 రోజుల్లో తూతూ మంత్రం చేసిన శానిటరీ విభాగం ఎవరు చూసొస్తారులే అన్న ధీమాతో ఇక్కడి డ్రైనేజీను అస్సలు పట్టించుకోలేదు. ఇవాళ నైట్ శానిటేషన్ను పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్య కూరగాయల మార్కెట్ను సందర్శించిన వెంటనే తన కాన్వాయ్ను సీఎంఆర్ సెంటర్ వద్ద మళ్లించారు. దీంతో మున్సిపల్ అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. అక్కడ ప్రధాన డ్రైన్ను చూసిన ఎమ్మెల్యే యనమల దివ్య, ఏమండి కమిషనర్ గారు, ఇదేనా మీ శానిటేషన్ విభాగం పనితీరు? నేను చెప్పిందేంటి, మీరు చేసేదేమిటి అని ప్రశ్నించారు. లేదు మేడం, ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయిస్తున్నామని కమిషనర్ బుకాయించడంతో ఎమ్మెల్యే యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై వారానికో మారు డ్రైన్ క్లీనింగ్ చేసి అందుకు సంబంధించిన ఫోటోలు తనకు పంపించాలని హుకుం జారీ చేశారు. ఇదే ఫైనల్ వార్నింగ్. మున్సిపల్ శానిటరీ విభాగం పనితీరు మెరుగుపడాలి. ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేస్తా. పనితీరులో మార్పు రాకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే యనమల దివ్య హెచ్చరించారు. ఇది నాకు వారం క్లీన్ చేస్తున్నాడు అనిపించట్లేదు. కమిషనర్ గారు ఏరి లాస్ట్ టైం నేను ఎలా చూస్తానో అలానే ఉంది సార్ స్టేటస్. దేర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్. సేమ్ వారం తీస్తున్నా అని చెప్తున్నారు, కానీ అది వారం క్రితం తీసినట్టు లేదు. అసలు వారం చెయ్యట్లేదు ఆ పని. నేను అప్పుడు కూడా చెప్పాను, వెరీ ఇంపార్టెంట్, దిస్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని. అవునండి, వారం చేయమని చెప్పా కదా, వారం చేయట్లేదు కదా. అదే అవుతే నాకు ఇంత కనపడదు వారం అవుతే. అది ఆ రోజు కూడా చెప్పారుగా వర్క్ అవుతుంది, బట్ ఇది వారం కావట్లేదు కదండి. ఎప్పటికప్పుడు సిటీ ప్రసాద్కి ఫొటోస్ పెట్టండి. సలీం అనే అతను వారం నాకు ఈ సిల్టేషన్ ఫొటోస్ పెడతారు. జియో ట్యాగింగ్తో సహా కావాలి నాకు ఫొటోస్. ప్రతి వారము ఐ వాంట్ టు సీ ఇంప్రూవ్మెంట్. అర్థమైందా? జియో ట్యాగింగ్ తోటి డేట్ తోటి నాకు పెడతారు ఫోటో.
ఫైనల్ వార్నింగ్ సార్. నేను ఆ రోజు కూడా చెప్పాను, నేను సేమ్ ఇట్ ఇస్ ద సేమ్ సిట్యుయేషన్. వారం వారం తీస్తున్నట్టు అసలు లేదు, నెలకు ఒకసారి కూడా తీస్తున్నట్టు లేదు. నేను ఆల్రెడీ వచ్చి ఇక్కడ 6 నెలలు అయిపోయింది ఇక్కడికి వచ్చి. ఆ రోజు డే 1 ఎలా ఉందో ఇప్పుడు డే 2 కూడా అలానే ఉంది. తుని కూరగాయల మార్కెట్ వర్తకులు తబ్బిబ్బు అయ్యారు. ఏనాడు ఏ ప్రజాప్రతినిధి మా గోడు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇవాళ మా ప్రజానేత్రి మా మార్కెట్కు వచ్చి మా మంచి చెడ్డలు తెలుసుకున్నారని మంచి ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే యనమల దివ్యమ్మ అంటూ తెగ కొనియాడారు. నైట్ శానిటేషన్ పరిశీలనార్థం ఎవరికి చెప్పకుండా తుని పట్టణంలో కూరగాయల మార్కెట్కు వచ్చిన ఎమ్మెల్యే ఆప్యాయత పలకరింపు వర్తకులను సంబరపరిచింది. ప్రతి దుకాణానికి వెళ్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న యనమల దివ్య డబ్బులిచ్చి బజారు చేశారు. టిఫిన్ సెంటర్కు వెళ్లి టిఫిన్ చేశారు. టీ స్టాల్కు వెళ్లి టీ తాగారు. ఇలా మార్కెట్ అంతా కలిగి తిరిగి శానిటేషన్ పై ఆరా తీశారు. ప్రజా బాంధవ్యం అంటే మా దివ్యంబేనని వర్తకులు వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. ఇవాళ తుని టౌన్ మన తుని మార్కెట్ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న మన తుని మార్కెట్కి సడన్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఏదైతే 4 నెలల కింద మనం నైట్ శానిటేషన్ అనే ప్రోగ్రామ్ టేకప్ చేసామో వాటి పనులన్నీ ఎలా జరుగుతున్నాయి, సక్రమంగా జరుగుతున్నాయి లేదా, వాటి వల్ల ఇంకా మెరుగుపడే ఏమన్నా పనులు చేయొచ్చా అని ఇక్కడ అంతా షాప్ కీపర్లకు కూడా అందరినీ అడగడం జరిగింది. అందరూ కూడా ఒక సూచన ఇచ్చారు. ఈ నైట్ శానిటేషన్ అనేది ఓన్లీ నైట్ 9 తర్వాత చేస్తున్నారమ్మా, కానీ 5కే షాప్స్ అన్నీ కూడా కొన్ని ఏరియాస్లో చెత్త అది గార్బేజ్ అది వేయడం జరుగుతుంది. ఈ 5కి వేయడం మూలాన 5 to 9 వరకు కూడా అది మంచి ట్రాఫిక్ పీరియడ్ కూడా. ఆ ట్రాఫిక్ ఆ చెత్త వేయడం మూలాన రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి. ప్లస్ అట్లనే మన యానిమల్స్ మినాన్స్ కూడా ఉంది. ఈ ఆవులు వీటన్నిటితో కూడా ఆ చెత్తకి తినడానికి వస్తాయి. కాబట్టి కొంచెం ఆ చెత్త పర్టికులర్ ప్లేసెస్లో వేయకుండా ఇంకో దగ్గర ఎక్కడన్నా వేస్తే ఒక వాకబుల్ డిస్టెన్స్, షాప్ కీపర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఏదైనా ప్లేస్ చూపెడితే అక్కడ వేసుకుంటారు. సో దట్ మనకు రోడ్ అంతా కూడా క్లియర్ ఉంటుంది అని చెప్పేసి ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎవరైతే ఆ మెయిన్ రోడ్లో ఒక పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్లో కూడా నేను ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పాను. ఆ పాయింట్లో ఒక ఫైన్ బోర్డ్ అనేది పెట్టేసి ఒక మనిషిని పెట్టి అక్కడ చెత్త వేయకూడదు, మీకు ప్రత్యేకంగా ఒక ప్లేస్ ఏర్పాటు చేశారు, అక్కడ వెళ్ళి వేయండి అని చెప్పే అవేర్నెస్ కూడా ఇవాళ నుంచే తీసుకొస్తారు మన మున్సిపల్ కమిషనర్ గారు. అదొక పాయింట్. అయితే రెండో పాయింట్ వచ్చేసి ఇటు ఫిష్ మార్కెట్ దగ్గర మన ఏట్లో వేసే చెత్త అంతా ఏట్లో కూడా వేస్తున్నారు. ఆ ఏట్లో విసిరేసేటప్పుడు చెత్త అంతా కూడా అక్కడ ఫ్లోర్ మీదనే పడిపోయి అదొక పెద్ద మెనాన్స్ కింద తయారైంది. ఆ స్పాట్లో కూడా మన పాత బిన్స్ ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద అన్యూజ్డ్ బిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్కడ ఏర్పాటు చేయమని చెప్పడం కూడా మన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పింది. నైట్ శానిటేషన్ అనేది ఇప్పుడు ఇంతవరకు ఒకసారే చేశారు, బట్ దాన్ని డబుల్ డ్యూటీ కింద ట్వైస్ చేయమని చెప్పి నేను చెప్పాను. వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారిని. ఏదైతే ఏమి తుని శానిటేషన్ అనేది పర్టిక్యులర్గా నాకు చాలా వెరీ ఇంపార్టెంట్ విషయం. వేసే ప్రతి స్టెప్ కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఒకటేసారి పెద్ద ఇంప్రూవ్మెంట్ కనిపించదు, కానీ గత 2 years కన్నా ఇక్కడ అంతా షాప్ కీపర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. గత 2 yearsలో మటుకు వీ హ్యావ్ డెఫినెట్లీ సీన్ అన్ ఇంప్రూవ్మెంట్ మేడం అండర్ యువర్ ప్రెజెన్స్ అని చెప్పి వాళ్ళు కితాబ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కొంతమేరకు సాటిస్ఫాక్షనే, మొత్తం అంతా ఒకటేసారి అవ్వదు, కానీ ఇది కొన్ని ఇయర్స్ ప్రాసెస్. కొంచెం బేబీ స్టెప్స్ వేసుకుంటూ వస్తున్నాము. ఈ తుని మార్కెట్కి అనేది మరింతగా ఇంకా డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో కూడా ఉన్నాం. అలాగే ఇప్పుడు మేము మార్కెట్కి ఎప్పటి నుంచో అమ్మవారు కాపాడుతూ వచ్చింది తుని మార్కెట్ని. ఆ అమ్మవారి గుడికి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ లేదని చెప్పారు. ఆ ట్యాప్ కనెక్షన్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఆ ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వమని చెప్పి మేము కమిషనర్ గారు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో వ్యాపారస్తులు కొందరు ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల తరబడి నుంచి కూడా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు, కానీ ఈ ఎండకి వానకు కూడా వాళ్ళ సరుకు అనేది పాడైపోతుంది. మేము గుడిసెల్లోనే చేసుకుంటున్నాం అమ్మ, కొంచెం ఒక షెడ్ వేయించండి అని చిన్న రిక్వెస్ట్ ఇచ్చారు. అలాగే అది కూడా ఓకే అని చెప్పి తప్పకుండా వారికి కూడా ఆ సదుపాయం కూడా వారికి కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోమని మేము కమిషనర్ గారికి ఆర్డర్ పెట్టాం. ఏదైతే శానిటేషన్ ఈజ్ ఫర్ మీ అట్మోస్ట్ ప్రయారిటీ. తుని శానిటేషన్ అనేది ఇప్పుడు వరకు జరిగింది ఒకలాగుంటే ఇప్పటి నుంచి గత 2 years నుంచి ఇంకోలాగా ఉంటుంది. కొంచెం ప్రజలందరూ కూడా సహకరించండి. అంతా ఒకేసారి రోమ్ వాజ్ ఆల్సో నాట్ బిల్ట్ ఇన్ 1 day.
కాబట్టి మనం కూడా కొంచెం టైం ఇస్తే కొంచెం పరిష్కారం చేసుకుంటూ తప్పకుండా దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం తప్పకుండా రానున్న ఏళ్లలో కూడా ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. జై హింద్. ఇది డ్రైన్ అది క్లీన్ చేయించండి. వాటర్ ట్యాప్ ఎప్పటికల్లా వేపిస్తారు? గివ్ మీ టైం లైన్ చెప్పండి, డేట్లు చెప్పండి. ప్రసాద్ నోట్ చేసుకో. గుడికి వాటర్ ట్యాప్ ఎప్పటికల్లా వేపిస్తారు? గుడికి వాటర్ ట్యాప్ వేస్తారు. మార్కెట్ మొత్తం వాటర్ కనెక్షన్కి ఒక ప్లాన్, దాని ప్రపోజల్ ఎట్లా చేస్తారు నాకు? ఓకే, నాకు ఎప్పటికి ఇస్తారు ప్లాన్? పిఓఏ మాట్లాడి నాకు వారం కల్లా నాకు పిఓఏ ఇస్తారా? ఎలా చేస్తారో? వాళ్ళ వాటర్ కనెక్షన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే, డ్రింకింగ్ వాటర్ సప్లై. ఎలా షెడ్లు ఏర్పాటు చేయండి. షెడ్ ఒకటి చెప్పాను, షెడ్ ఒకటి ఏర్పాటు చేయండి. సో వీ హ్యావ్ టు షో అవర్ మార్క్. మీ మార్క్ అనేది నాకు తుల్లో కనపడాలా. మున్సిపల్ కమిషనర్ గారు, పలానా కమిషనర్ గారు ఈ మార్క్ చేశారు, వారి హయాంలో మేము తిన్నుతూ వాటర్ ఇచ్చుకున్నాము అన్నది. సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర ఎంతో అభినందనీయమైందని, జర్నలిస్టులు నిత్యం వార్తల సేకరణలో తీరిక లేకపోయినా ప్రజలకు తమ వంతు సేవ చేసేందుకు ముందుకు రావటం హర్షణీయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. పలాస, కాసిబుగ్గ జంట పట్టణాల్లో గల వైద్యులు మరియు మెడికల్ నిర్వాహకుల సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ ప్రజలంతా ఇలాంటి సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మాజీ మంత్రి డాక్టర్ అప్పల్ రాజు వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ మెగా శిబిరంలో డాక్టర్ మల్లేశ్వరరావు, భీమారావు, హేమచంద్ర కూన, మోహన్ బాబు, పొందల జగదీష్, రామ్ నరేష, కూన పవన్ కుమార్, రోహిత్, కృష్ణచంద్ర త్రిపాఠి తదితరులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జర్నలిస్టుల అధ్యక్ష కార్యదర్శులు నేతాజీ, జయంత్, సూరో, జగన్, రవి, శంకర్, సుభాష్, పి కృష్ణ, లోకేష్ కుమార్, ఆర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఎంతో విలువైనటువంటి మెడిసిన్ సప్లై చేస్తున్నటువంటి పలాస కాశీబుగ్గ మెడికల్ షాప్ అసోసియేషన్ బృందానికి కూడా ప్రత్యేకమైనటువంటి యాజమాన్యానికి కూడా పలాస జర్నలిస్ట్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున నిర్వహిస్తున్నటువంటి మెగా మెడికల్ కార్యక్రమం షాప్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి ప్రముఖంగా వస్తున్నటువంటి వైద్యులందరూ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఇంకో పేషెంట్ ఇవ్వండి మేడం. నాగురు బాబు అటెల్ అయ్యా సైడ్ పెట్టండి ఇస్తున్నానండి. నమస్కారం. ఈరోజు మేడే సందర్భంగా ముఖ్యంగా పలాస కాశీబుగ్గ ప్రెస్ క్లబ్ సోదరులందరూ కలిసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇటు వైద్యుల సహకారంతో అటు మెడికల్ షాప్ సహకారంతో పెట్టిన ఈ మెడికల్ క్యాంపు విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతిదీ ప్రభుత్వం మీదే ఆధారపడకుండా ఇలాంటి పెద్దలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక మోటివేషన్ లా ఉంటుంది.
ముఖ్యంగా ఎంతో బిజీ జీవితాల్లో ఉన్న పలాస కాశీబుగ్గకు చెందిన ప్రతి ఒక్క ప్రముఖ వైద్యులు కూడా ఈ మెడికల్ క్యాంపుకి వాళ్ళ సహకారం అందించడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. మరి వీటికి ముందుగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రెస్ క్లబ్ సోదరులందరికీ కూడా వారి శాసనసభ్యులుగా నా తరఫున వారికి ధన్యవాదాలు, అభినందించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోదువల గ్రామంలో శివాలయ నిర్మాణానికి శంకుస్థాపన శాస్త్రోక్తంగా జరిగింది. కామధేను భారతీయ గోశాల ఆవరణలో గల ఓంకార క్షేత్రంలో శివాలయ నిర్మాణం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గోశాల వ్యవస్థాపకులు త్రిలోచన్ ఆధ్వర్యంలో శివయోగ సిద్ధ దత్త అవధూత నందనాథ స్వామివారి చేతుల మీదుగా శివాలయం నిర్మాణానికి శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రాల నడుమ జరిగిన శంకుస్థాపన కార్యక్రమం ఈ ప్రాంతంలో భక్తి భావాన్ని మరింత పెంపొందించింది. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ శివాలయం నిర్మాణం అనేది కేవలం గుడి కట్టడం మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్ర బిందువుగా మారాలి. గ్రామ ప్రజల్లో ధర్మం, నీతి, సేవాభావం పెంపొందించే స్థలం ఈ ఆలయంగా నిలవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తితో, సహకారంతో ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు. ఆలయానికి తప్పనిసరిగా వెళ్ళాలి, ఆలయంలో మమైంగా అవ్వాలి. అవ్వడానికే మన ఇల్లు విడిచిపెట్టి ఆలయానికి వెళ్తాం కాబట్టి ఆలయంలో తన్మయంతో వచ్చి భార్య పిల్లల్ని మన పదవుల్ని మర్చిపోయి సైలెంట్ మైండ్ అవుతుంది. అంటే మైండ్ లెస్ గాడ్ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ మ్యాన్ అన్నారు. అంటే భగవంతుడే మనసు, మనసే మనిషి. మనిషిలో ఉన్నటువంటి మనసు తీసే సైలెంట్ అవుతే నువ్వు భగవంతుడు అవుతావు. అదే అద్వైతం. అలాంటి అద్వైత సిద్ధి రావడం సనాతన ధర్మం. నువ్వు ఏమి చేసావు సరే అద్వైత సిద్ధి వచ్చినప్పుడే అన్ని సాధించగలుగుతావు. ఆహ్వానించి ఓంకారం గురించి మనం తెలుసుకోవాలి. ఓంకారం అంటే గురుగారు చెప్తూ ఏముంటే వస్తుందా అంటే అన్ని మీరు చెప్పారు. దాంట్లో మీ ప్రాణం ఉంటే వస్తుంది అన్నారు. ఆ ప్రాణాన్ని హంస అని అంటారు. ఆ హంసే గణేశుడు, హంసే హరి, హంసే శివుడు, హంసే గురువు, హంసే దైవము, సమస్తము కూడా ఈ హంసమయం అంటే ప్రాణమయంగానే ఉంటుంది అని శాస్త్రం చెప్తున్నది. అలాగే ఈ వేదంలో ఒక మంత్రం చెప్తారనమాట. ఈ ప్రాణం అంటే ఏమిటి అనే దానికి ఏమిటా మంత్రము? నకర్మణ ప్రజయాధనే నత్యాగే నైకే అమృతత్వమానసు అని చెప్తూ ఏ మంత్రం అయితే, ఏ స్వరము అయితే యో వేదాదో స్వర ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యఃపర స మహేశ్వర అని మంత్రం అన్నమాట. దాని అర్థం అంటే ఏమిటంటే ఏ స్వరం అయితే వేదములకు పూర్వము చెప్పబడినదో ఆ స్వరము యొక్క ప్రకృతి యందు, తత్వము యందు ఎవడైతే లీనమై ఉంటాడో వాడే పరమేశ్వర స్వరూపుడు అని మంత్రార్థం. అనేటటువంటి అక్షరము వేదంలో మొదలుగా చెప్పబడింది అనమాట. ఈ ఓంకారం అంటే ఏమిటి? ప్రణవము అని అంటారు. దాన్ని అకార, ఉకార, మకార స్వరూపముగా చెప్తారు. దానినే ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులుగా చెప్తారు. దానినే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా చెప్తారు. ఈ త్రిపుటి మూడుతో కలిసి ఉన్నటువంటిది ఏదైతే ఉందో వాటన్నిటినీ సమష్టి స్వరూపమే ఈ ప్రణవము. అదే త్రిమూర్త్యాత్మకంగా ఉండేటటువంటి ప్రణవము. ఈ దీనిని స్థాపించిన వారు ఎవరైనా అంటే త్రిలోచనుడు. అంటే మూడు కనులుగా చెప్పబడేటటువంటి త్రిసంఖ్యాత్మకంగా ఉన్నటువంటి వారి పేరులోనే త్రిలోచన, త్రి అనేటటువంటి శబ్దం ఉన్నది. ఆ త్రిలోచనుడు ఒకటిగా ఇక్కడ ఓంకార క్షేత్రంలో భాసిల్లడానికి, మిమ్మల్ని అందరినీ అనుగ్రహించడానికి, శివలింగ రూపకంగా రావడానికి ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. సబ్బవరం మండలం బోధవలస గ్రామంలో ఉన్న ఓంకార క్షేత్రంలో శివాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా మల్లేశ్వరంలోని శారదా శ్రీ విద్యా పీఠాధిపతి అయినటువంటి చిత్తూరు జిల్లాలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్య, సాలూరులో మరో 2 జర్నలిస్టులపై దాడులు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఎన్ఏజే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణలు పేర్కొన్నారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల సభ్యులు సంయుక్తంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల
విద్యాధరికి 2 వినతి పత్రాలు అందజేశారు. హత్యలు, దాడులు చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, తక్షణమే అటాక్స్ కమిటీలు పునరుద్ధరించాలని వినతి పత్రంలో కోరారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడుల నియంత్రణకు ప్రభుత్వం తక్షణమే అటాక్స్ కమిటీలు పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బి శివప్రసాద్, బ్రాడ్కాస్ట్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, కింతాడ మదన్, అంబటి శేషు, లక్ష్మణ్ రావు, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్, కోశాధికారి కెవి శర్మ, పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు కొన్ని అంశాల మీద పరిష్కారం లభించింది. అందులో ప్రధానంగా జిల్లాల్లో అక్రిడేషన్లు సరళీకృతం చేయడం జరిగింది. ఒక విశాఖపట్నం జిల్లాలోనే దాదాపు 700 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీ చేశాం. అలాగే రెండో విడతగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా సరిచేశారు. అలాగే ఇటీవల అవార్డ్స్కి సంబంధించి విధి విధానాల కోసం ఒక కమిటీని కూడా రూపకల్పన చేశారు. అలాగే సొంత ఇంటి కళను నెరవేర్చాలని, పెన్షన్ సదుపాయం కల్పించాలని, ప్రమాద బీమా పాలసీని పునరుద్ధరించాలని ఈ ఒక 3 డిమాండ్లతో కూడా ఇటీవల మేము 4000 మంది జర్నలిస్టులతో విజయవాడలోని ప్రత్యేకంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం ఏర్పాటు చేయడం, దానికి పౌర సమాచార సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి గారు రావడం, మా డిమాండ్లన్నీ కూడా నోట్ చేసుకోవడం, తర్వాత కొన్ని మనకు సానుకూల పరిణామాలు రావడం కూడా జరిగింది. జర్నలిస్టులు అందరికీ కూడా శుభ పరిణామం, త్వరలోనే తీపి కబురు వింటారని చెప్పేసి కూడా మంత్రి గారు చెప్పారు. జర్నలిస్టులు సొంత ఇంటి కళ, సొంత ఇల్లు ఇస్తే చాలా వరకు కూడా భరోసా కలుగుతుందని కూడా జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇది ఒకవైపు మాత్రం, రెండో వైపు మాత్రం ఇటీవలే చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అనే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ చెందిన రిపోర్టర్ని దారుణంగా అక్కడ ఒక ముఠా హత్య చేసింది. జర్నలిస్టులపై హత్యా ప్రయత్నాలకు పూనుకోవడం, హత్యలు చేయడం అనేది చాలా దారుణమైన, అమానుషమైన చర్య. అలాగే సాలూరులో కూడా 2 జర్నలిస్టుల మీద దాడులు జరిగాయి. జర్నలిస్టులు రాసిన దాంట్లో ఏదైనా అభ్యంతరాలు ఉన్నా, వారి మనోభావాలకు ఇబ్బంది కలిగించినప్పటికీ అటువంటి ఏదైనా పరిణామాలు ఉంటే వారు న్యాయ పోరాటం చేయవచ్చు, లేకపోతే యాజమాన్యాలకు ఫిర్యాదులు చేయవచ్చు, లేకపోతే మానవ హక్కుల పరిరక్షణకు తెలియజేయవచ్చు. కానీ హత్యా రాజకీయాలు మంచిది కాదు. అది అక్కడ అంతా కూడా దుర్మార్గమైన చర్య. ఒక జర్నలిస్టును హత్య చేయడానికి పూనుకోవడం కూడా అసలు ఇటువంటిది కూడా అసలు ఊహించలేని పరిణామం. దీంతో జర్నలిస్టులు అందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అలాగే దాడులు కూడా సరికాదు. కాబట్టి దాడుల నియంత్రణకు జర్నలిస్టులకు సంబంధించి అటాక్స్ కమిటీలు ఉన్నాయి, వాటిని పునరుద్ధరించాలని మేము ముఖ్యమంత్రి గారిని సానుకూలంగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ కమిటీలు ఉంటే ఏ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు జరిగినా ప్రతి నెల రివ్యూ చేసి ఆయా దాడులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారనేది జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ హోదాలో సమీక్షిస్తారు. కాబట్టి తక్షణమే అటాక్స్ కమిటీలు పునరుద్ధరించాలని మేము కోరుతున్నాం. ఇటీవలే హోంమంత్రి అనిత గారికి కూడా మా నాయకులు అక్కడ అమరావతిలో వినతిపత్రం ఇచ్చున్నారు. కాబట్టి తక్షణమే అటాక్స్ కమిటీలు నియమించాలని, దానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అప్పుడు ప్రభుత్వానికి కూడా కొంత దీనివల్ల రిలాక్స్ ఉంటుంది. ఎందుకంటే ఏ జిల్లాలో దాడులు జరిగినా ఆ జిల్లాకు సంబంధించిన కమిటీలు వాటిపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసి దాన్ని తగ్గ యాక్షన్ తీసుకుంటారు. ఏదైనా జర్నలిస్టులు కూడా అన్యాయం జరిగినా, దాడులు జరిగినా వెళ్ళి ఆ కమిటీకి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల మనం చూస్తున్నాం, కలెక్టర్ కార్యాలయానికి అనేక కమిటీలు వస్తున్నాయి. బీసీ కమిటీలు వస్తున్నాయి, పబ్లిక్ అటెండెన్స్ కమిటీలు వస్తున్నాయి, అసెంబ్లీ కమిటీలు వస్తున్నాయి. పౌరులకు సంబంధించి ఏదైనా చెప్పుకోవడానికి అనేక కమిటీలు ఉన్నాయి. కాబట్టి జర్నలిస్టులు కూడా అపెక్స్ కమిటీ కానీ, అలాగే వెల్ఫేర్ కమిటీలు కానీ ఇవి పాతవే. దీనికోసం ప్రత్యేకంగా చట్టం చేయక్కర్లేదు. మరి ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా, అలాగే సాలూరుకి సంబంధించి కూడా ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లో సంయుక్తంగా జర్నలిస్టులు అందరం కూడా వెళ్ళి జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిల్లి విద్యాధర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు సంబంధించి మా ఆవేదనను తెలియజేశాం. వీటిని ప్రభుత్వానికి పంపి కమిటీలు పునరుద్ధరించాలని కోరాం. ఇందుకు మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు. తక్షణంగా దీన్ని ప్రత్యేకంగా ఒక ఫైల్ కింద రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్లు ఈ ప్రత్యేకంగా ఆందోళనలు చేపట్టాయి. మరి జాతీయ నేషనల్ యూనియన్ జర్నలిస్ట్ సబ్ సెక్రటరీగా దీని మీద కూడా త్వరలో జరగనున్న సమావేశంలో ప్రత్యేకంగా ఈ అంశాన్ని ఆ టేబుల్ ఎజెండాలో పొందుపరిచి దీనిపై కూడా మేము చర్చిస్తామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాయుడు గారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్
ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఘనంగా సత్కరించారు. 566 మార్కులు సాధించిన పెద్దపూడి మండలం సంపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి దుళ్ల చిన్నారి, తుని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నుంచి 595 మార్కులు సాధించిన పత్రి హర్షిని, కాకినాడ శ్రీనగర్ మున్సిపల్ బాలికల పాఠశాల నుంచి బేగి రాజు కావ్య హాసినేలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్కరించి అభినందనలు తెలియజేశారు. 10వ తరగతి ఫలితాల్లో జిల్లాకు మంచి పేరును తీసుకొచ్చారని, ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింతగా పట్టుదలతో శ్రమించి భవిష్యత్తులో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా విద్యార్థినులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్, ఇతర అధికారులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నరేష్ Government school children are coming in newspapers. Very good. ఇదే విధంగా ఇంటర్మీడియట్ కూడా టాప్ అవ్వాలి. What do you want to become? CA. So everyone wants to become chartered accountant. Meerama. Thank you, sir. Okay, success you should take it to your heart, not your head. Okay. So మనము సాధించాము. Okay, good. We should be grateful to the teachers, grateful to the parents, and we should focus on our intermediate. This is not the end of everything. Okay, we have achieved something, but continuous focus chase. Doctor or engineer. Very good. నరేష్ Government school children are coming in newspapers. Very good. ఇదే విధంగా ఇంటర్మీడియట్ కూడా టాప్ అవ్వాలి. What do you want to become? CA. So everyone wants to become chartered accountant. Meerama. థ్యాంక్ యూ, సార్. Okay, success you should take it to your heart, not your head. Okay. So మనము సాధించాము. Okay, good. We should be grateful to the teachers, grateful to the parents, and we should focus on our intermediate. This is not the end of everything. Okay, we have achieved something, but continuous focus చేసి intermediate లో సక్సెస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని మున్సిపాలిటీలో యనమల దివ్య ఆకస్మిక తనిఖీలు, శానిటేషన్ పై కమిషనర్ ను నిలదీసిన ఎమ్మెల్యే. చిరు వ్యాపారులకు ఆప్యాయత పలకరింపు, కూరగాయల మార్కెట్లో బజారు చేసిన యనమల దివ్య. టెన్త్లో సత్తా చాటిన సర్కార్ విద్యార్థులు, మెరిట్ విద్యార్థులను సత్కరించిన కాకినాడ కలెక్టర్. విశాఖలో జర్నలిస్టుల ఆందోళనలు, పలాసలో ఉచిత వైద్య శిబిరం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.